వధూవరుల బంధం. దేవుని అపారమైన ప్రేమ. పరిశుద్ధ గ్రంథం దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని అత్యంత మధురమైన దాంపత్య ప్రేమతో పోల్చింది. దేవుడు వరుడు, ఆయనను నమ్మిన ప్రజలు వధువు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఏ ప్రేమను వెల్లడించాడో, నూతన నిబంధనలో కుమారుడైన క్రీస్తు అదే ప్రేమను పరిపూర్ణం చేశాడు. తండ్రి కుమారుడు ఒక్కటే అనే సత్యాన్ని ఈ వధూవరుల సంబంధం స్పష్టం చేస్తుంది. 1. తొలి ప్రేమ, కన్యాత్వపు దశ. దేవుడు తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి అరణ్యంలో నడిపించినప్పుడు అది ఒక పెళ్లి కుమార్తె తన వరుడిని వెంబడించినట్లుగా ఉంది. యిర్మీయా ప్రవచనంలో ప్రభువు ఇలా అంటాడు: నీ యౌవన దశలో నీవు నాపట్ల చూపిన అనురాగాన్ని, వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుంటాను. హేబ్రీ మూలం ఇక్కడ ప్రేమ లేదా అనురాగం కోసం హెసెద్, చెసెద్ అనే పదం వాడబడింది. దీని అర్థం కేవలం ఇష్టం కాదు, ఒక నిబంధనకు కట్టుబడి ఉండే విశ్వసనీయమైన ప్రేమ. అర్థం: అరణ్యంలో దేవుడు చేసిన నిబంధన ఒక వివాహ ఒప్పందం వంటిది. ఆ సమయంలో ప్రజలు పవిత్రమైన కన్యకగా దేవునికి అంకితమయ్యారు. 2. శోధనకాలం, క్షమించే గుణం. ప్రజలు దేవుని విడిచి అన్య దైవాలను ఆరాధించినప్పుడు బైబిలు దానిని వ్యభిచారం అని పిలిచింది. హోషేయ ప్రవక్త జీవితం దీనికి ఒక గొప్ప నిదర్శనం. తన భార్య తనను మోసం చేసినా హోషేయ ఆమెను మళ్లీ వెల ఇచ్చి ఎలా తెచ్చుకున్నాడో, దేవుడు కూడా తనను విడిచివెళ్లిన ప్రజలను అలాగే క్షమించి చేరదీశాడు. హేబ్రీ మూలం దేవుడు చూపిన ఆ అమితమైన కరుణను రహమీం, రచమీం అంటారు. ఇది ఒక తల్లికి తన బిడ్డపై ఉండే గాఢమైన పేగుబంధం వంటి కనికరాన్ని సూచిస్తుంది. ఏకత్వం, తండ్రి అయిన దేవుడు చూపిన అదే ప్రేమను, క్షమాగుణాన్ని కుమారుడైన క్రీస్తు శిలువపై తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా చూపాడు. వరుడు తన వధువు దోషాలను కడిగివేసి ఆమెను తిరిగి స్వీకరించే మనసును ఇక్కడ మనం చూస్తాం. 3. సంపూర్ణత, క్రీస్తు నిత్యవరుడు. పాత నిబంధనలో వరుడైన దేవుడు నూతన నిబంధనలో క్రీస్తు రూపంలో మన ముందుకొచ్చాడు. బాప్తిస్మమిచ్చు యోహాను క్రీస్తును పెండ్లి కుమారుడు అని పిలిచాడు. తండ్రి మరియు కుమారుడు ఒక్కటే అనడానికి ఇదే సాక్ష్యం. తండ్రి ప్రేమించిన వధువునే కుమారుడు కూడా తన సొత్తుగా చేసుకున్నాడు. గ్రీకు మూలం వరుడిని గ్రీకులో నింఫియోస్ అంటారు. క్రీస్తు తన ప్రజలను వాక్యమనే ఉదకస్నానముతో శుద్ధిచేసి ఎటువంటి కళంకము లేని మహిమగల వధువుగా తన ఎదుట నిలుపుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని రోషము, దేవుడు రోషము గలవాడు. వరుడు తన భార్య హృదయంలో మరొకరికి చోటు ఉండకూడదని ఎలా కోరుకుంటాడో, దేవుడు కూడా మన హృదయంలో సంపూర్ణ అధికారాన్ని కోరుకుంటాడు. లోకపు ఆశల వైపు మనం చూసినప్పుడు ఆయన ప్రేమ రోషంగా మారుతుంది. సారాంశం: మన దేవుడు దహించే అగ్ని వంటివాడు. ఆయన ప్రేమ ఎంత గాఢమైనదో, తన ప్రజల పట్ల ఆయనకు ఉండే రోషము కూడా అంతటిదే. మన విశుద్ధురాలైన వధువులాగా అన్య ప్రేమలకు చోటివ్వకుండా ఏకాగ్రతతో ఆ వరుడైన దేవునిని ప్రేమిద్దాం. క్రీస్తు మరియు తండ్రి ఒక్కటే అనే సత్యంతో ఆయన రాకడ కోసం సిద్ధపడదాం.